ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ చాయ్ బిస్కెట్ల నుంచి ఆతిథ్యం వరకు వివిధ రంగాలకు వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జనవరి 13న మొదలైన ఈ మహాకుంభమేళ 45 రోజుల పాటు కొనసాగనుండగా ఈసారి 40 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు హాజరవుతారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. అందుకనుగుణంగానే భారీగా ఏర్పాట్లు చేసింది. అయితే వ్యాపారపరంగానూ ఈ కుంభమేళా అతిపెద్ద కార్యక్రమమని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పేర్కొంది. ఈసారి మహాకుంభమేళా ద్వారా సుమారు 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. నెల రోజులకు పైగా జరిగే ఈ కార్యక్రమంతో స్థానిక వ్యాపార, పర్యాటక, ఉద్యోగ రంగానికి కీలకంగా మారనుందని తెలిపింది. కుంభమేళాలో ఆహారం, పానీయాల రంగం కీలకంగా మారనుందని సిఏఐటి తెలిపింది. ప్యాకేజ్డ్ ఫుడ్, నీళ్లు, చాయ్ బిస్కెట్లు, పండ్ల రసాలు, మీల్స్ లాంటి వాటితోనే ఈసారి ఏకంగా 20,000 కోట్ల రూపాయల వ్యాపారం జరగనుందని అంచనా వేసింది. ఆ తర్వాత ఆధ్యాత్మిక వస్తువులైన నూనె, దీపాలు, గంగా వాటర్, దేవుడి విగ్రహాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి వాటితో మరో 20,000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగే అవకాశముందని వెల్లడించింది. ఇక మహాకుంభమేళాలో స్థానిక హోటళ్లు, గెస్ట్ హౌస్లు, తాత్కాలిక నివాస ఏర్పాట్లతోనే ఈసారి ఏకంగా 40,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా వేసింది. మహాకుంభమేళా పెద్ద ఎత్తున ఆర్థిక, వాణిజ్య కార్యక్రమాలకు నిలయంగా మారుతుందని తెలిపింది. మతపరమైన ప్రయాణాల సమయంలో ఒక్కో వ్యక్తి సగటున 5,000 రూపాయలు ఖర్చు చేస్తే మొత్తం ఖర్చు 2 లక్షల కోట్ల రూపాయలు దాటుతుందని అంచనా వేసింది. ఇందులో హోటళ్లు, గెస్ట్ హౌస్లు, తాత్కాలిక వసతి, ఆహారం, మతపరమైన వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవలపై ఖర్చుంటుందని వెల్లడించింది. వీటితో పాటు రవాణా, లాజిస్టిక్స్ రంగంలో స్థానిక, అంతర్రాష్ట్ర సేవలు, సరకు రవాణా, ట్యాక్సీలు సహా మొత్తం 10,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందని అంచనా వేసింది. ఇక టూరిజం సర్వీసుల విషయానికొస్తే టూర్ గైడ్స్, ట్రావెల్ ప్యాకేజీలు, అనుబంధ కార్యక్రమాలతో మరో 10,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తాత్కాలిక మెడికల్ క్యాంపులు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఔషధాలు వంటి వాటితో 3,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది. అలాగే ఈ టికెటింగ్, డిజిటల్ పేమెంట్స్, వైఫై సర్వీసులు, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ల వంటి సెక్టార్లతో మరో 1,000 కోట్ల రూపాయల బిజినెస్ జరగనుంది. ఇక ఎంటర్టైన్మెంట్, మీడియా రంగంలో ప్రకటనలు, ప్రమోషన్లతో 10,000 కోట్ల రూపాయల ఆదాయం అంచనా వేసింది.